నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. కూకట్పల్లి పిఎస్ దగ్గర ఉన్నాం. కాసేపటి క్రితమే డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ బాబు కేవలం బ్యాట్ కోసమే మర్డర్ చేశాడు అని చెప్పినటువంటి మాట. దీంతో ఒక్కసారిగా వాళ్ళ తల్లిదండ్రులు అట్లాగే వాళ్ళ సంబంధికులను మనం చూడొచ్చు. ఇక్కడ కూకట్పల్లి పిఎస్ దగ్గర ధర్నా చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇగో ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. సహస్ర వాళ్ళ అమ్మ నాన్న అట్లాగే వాళ్ళ సంబంధికులందరినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మాకు న్యాయం జరగాలి ఒకటి, ఆ తర్వాత అసలు కేవలం బ్యాట్ కోసం ఎట్లా మర్డర్ చేస్తాడు, పూర్తిగా పోలీసులు మిస్లీడ్ చేస్తున్నారు, ఇందులో ఏదో దాగి ఉంది, ఆయనను కంప్లీట్లీ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అనేటువంటి మాట చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ కూకట్పల్లి పిఎస్ దగ్గర ధర్నా చేస్తున్నారు. వచ్చి ఆన్సర్ చెప్పాలి, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అట్లాగే ఆ బాబుని మాకు కల్పించాలి, అతను అసలు మైనరే కాదు, ఆయన అట్లా ట్రీట్ చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే మా పాపను ఎట్లయితే ఎంత ఘోరంగా చంపాడో ఆ బాబును కూడా అట్లాగే చంపాల్సిందే, మైనర్ అని మీరు దయచేసి ఆ పిల్లగాన్ని అనకండి అనేటువంటి మాట చెప్తున్నారు. అంత క్రిమినల్ మైండ్, అంత క్రిమినల్ గా ఆలోచించేటటువంటి వ్యక్తి ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి ఇక్కడ కూకట్పల్లి పిఎస్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కువ కూడా ఎంతో మంది లేరు. సహస్ర వాళ్ళ తమ్ముడిని మీరు చూడండి ఒకసారి, ఎంత అమాయకంగా పాపం వాళ్ళ అక్క చనిపోయి ఒకవైపు, అట్లాగే ఆ పిల్లాడు ఎవరైతే ఈ సాయి మర్డర్ చేశాడో ఈ పిల్లవాడితో కంప్లీట్లీ రోజు క్రికెట్ ఆడిండు. అండ్ ఈ బాబు దగ్గర ఉన్నటువంటి బ్యాట్ ఏదైతే ఉందో ఆ బ్యాట్ కోసమే ఈ మర్డర్ అంతా జరిగింది. ఆ పిల్లాడికి అసలు ఏమంటే ఏమీ కూడా తెలియదు, ఎంత అమాయకంగా చూస్తున్నాడో మనకైతే అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం మంది మార్చలం పెరిగితే మాత్రం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా పోలీసులు ఇక్కడ రెడీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు కేసు తప్పుగా పట్టించారు, డబ్బులు న్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో డబ్బులు న్యాయం జరుగుతుంది. ప్రియాంక రెడ్డి జరిగితే ఇదే పోలీసు వ్యవస్థ ఎన్కౌంటర్ చేసారు, ఈ రోజు వారికి ఎన్కౌంటర్ చేయాలి వీళ్ళు అంటే మన ప్రాణం కాదు, దాని ప్రాణమా కాబట్టి మనకు న్యాయం జరగాలి. వాళ్ళు మాకు అప్పు చెప్పాలి, ఎవరైతే చంపిలో మాకు అప్పు చెప్తే కుటుంబ డబ్బులు మేమే ఇచ్చిస్తాం. వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా తెలుసా ఇన్సిడెంట్ గురించి? వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళాలి తెలియదమ్మా. వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులు, వాళ్ళు ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి తెలియదు. వాళ్ళ అమాయకులు మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఇక్కడికి సిటీలో ఉన్న వాళ్ళు కాదు. సాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏమో మాకు తెలియదు. కాబట్టి సాయి వాళ్ళ తల్లిదండ్రులను కూడా శిక్షించాలి. ఒక కొడుకును పెంచే పద్ధతి కాదు, వీళ్ళు ప్రోత్సహించారు. కాబట్టి మేము సాయి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళకు కూడా శిక్ష ఇవ్వాలని సందర్భం ఎందుకు కూర్చున్నారంటే ఇక్కడ నైట్ ఆ కేసును తప్పుదో పట్టించడానికి చూస్తున్నట్టున్నారు. ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం నడుస్తున్నట్టున్నది. ఇప్పుడు వాడు బ్యాడ్ కోసం దొంగతనం వస్తే అమ్మాయిని ఎందుకు చంపేసినట్లు, బ్యాడ్ కోసం దొంగతనంకి వస్తే అమ్మాయిని ఎందుకు చంపేసినట్లు వాడు చిట్టి రాజు పెట్టుకొని 2 నెలలు అవుతుందని పోలీసులు చెప్తున్నారు. వాడు కిల్లర్ కాదు అని ఎక్కడ చెప్తున్నారు, వాడు కిల్లరే కదా. వానికి మా పాపకి న్యాయం జరగాలంటే వాడిని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి. ఎట్లయితే ప్రియాంక రెడ్డికి న్యాయం జరిగిందో, ఎట్లయితే ఎన్కౌంటర్ చేశారో అట్లానే వీని కూడా అదే విధంగా ఎన్కౌంటర్ చేయాలి. వాడు మైనర్ అయితే కాడు, మైనర్ అని ఎట్లా యూహిస్తున్నారు? ఏమన్నా వానికి 10వ తరగతి అయితే వాని మైండ్ ఎట్లుంది? 10వ తరగతి కావచ్చు, వాడి మైండ్ మాత్రం చాలా పెద్ద ఉంది. 5 బృందాలకు దొరకని మైండ్ వాంది ఎట్లా వానికి సర్పంచం చేసుకుంటున్నారు. వాడు 4 రోజులు దాన్ని పోలీసులకి మప్పు తిప్పలు పెట్టినోడు మనిషి, సగటే ఉండి నేను కాదు అని తప్పుకున్న వ్యక్తి ఎట్లనో మైనర్ అని చెప్తున్నాడు. కాదు, అది బ్యాడ్ కోసం అయితే కానే కాదు. వాడు దొంగతనంకి వచ్చాడు, అమ్మాయి చూసేదలకల్లా వాడు అమ్మాయిని చంపేశాడు అంతే. పైసల గురించి అయితే ఇప్పటివరకు ఇంట్లో మేమైతే ఓలేము మేడం, తెలియదు. పైసలు ఉన్నాయా పోయినాయా తెలియదు, పైసలు ఉన్నాయా తెలియదు అయితే లేదు.
మాకు ఇప్పుడు ఆ ఇంట్లో పోతే తప్ప ఏం తెలియదు అట్లా అది మీరేమైతారు? మేనత్త. మేనత్త. మా తమ్ముడికి ఒకటే కూతురు. ఆడు సంపానికి వచ్చిండు, చంపేసిండు. ఆడు మైనర్ ఆడు ఫీమేల్ బ్రెయిన్ ఉన్న ఒక సైకో. ఆడు ఉండదు, కావాలి అంతే. మీరు ఎప్పుడైనా పిల్లలని చూడలేదు? నేను అంతా చూడలేదు. మా తమ్ముడు జరిగిన అన్యాయానికి అలా అమ్మ కోట కూడా పారిపోవాలి అంతే. ఆడు పెద్ద సైకో. మళ్ళా ఉంటే కూడా ఎంతమందిని చంపేస్తాడో తెలియదు. మీకు ఏం న్యాయం కావాలండి? మాకు ఇక్కడ అనిపించాడు అంతే. అది ఒకటే మోటివ్. ఈ కేసు పూర్తిగా పట్టిస్తున్నారు. మైనర్ అని చెప్తున్నారు, కానీ మైండ్ మాత్రం మైనర్ లాగా లేనే లేదు. పడాల్సిందే కంపల్సరీ. అతన్ని కూడా ఎన్కౌంటర్ చేయాల్సిందే, అయితేనే మాకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి మాటలు అయితే ఇక్కడ చెప్తున్నారు. మనం చూడొచ్చు కూకట్పల్లి పిఎస్ ఎదురుగా ఉన్నటువంటి చౌరస్తాలో ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కొంత ఉద్రిక్తత కూడా నెలకొంది. మనం చూడొచ్చు ట్రాఫిక్ ఇటు కావచ్చు అటు కావచ్చు, పూర్తిగా ట్రాఫిక్ కి కూడా అంతరాయం ఏర్పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చూడండి, వాళ్ళ సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రెసెంట్ కనిపిస్తోంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.